పార్టీ మార్పుపై తగ్గేదిలే అంటున్న జీవన్ రెడ్డి. అకాల వర్షం దాటికి రైతన్న విలవిల. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ బుజ్జగింపుల పర్వం కొనసాగుతుండగా జీవన్ రెడ్డి మాత్రం పట్టు వీడట్లేదు. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. దీంతో మంత్రులు శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డితో దాదాపు గంటపాటు చర్చించారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం పట్టు వీడట్లేదు. సమస్యలు ఏమైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామంటూ జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు మంత్రులు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అప్పాజీపేట గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. బైక్పై ప్రయాణిస్తూ బ్రాహ్మణ వెల్లంల నుంచి వచ్చే కాలువలను పరిశీలించారు. ఈ తర్వాత రైతులతో ముచ్చటించారు మంత్రి. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు సరఫరా అవుతుందని మంత్రి తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ చింతమనేని అంజిరెడ్డి కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అర్చక బృందం పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో బండి సంజయ్, అంజిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 3 దశల్లో అభివృద్ధి చేసి భద్రాచలాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 6 క్యాండిడేట్లలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు గారడీ చేశారంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తూ ప్రైవేటు బిల్లును తీసుకురాబోతున్నట్టుగా కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రైవేటు బిల్లుతోనే రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు కేటీఆర్. మంజీరా విషతుల్యమవుతుందని నదికి సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి వ్యర్థాలు, రసాయనాలు వచ్చి చేరుతుండటంతో నదీ జలాలు కలుషితమే కాకుండా జీవరాశికి కూడా ముప్పు ఏర్పడింది. హత్నూరా మండలం పల్పనూరు వద్ద మంజీరా నదిలో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయి. వలలు వేసేందుకు నదిలోకి వెళ్లిన మత్స్యకారులు ఈ దృశ్యాలను చూసి ఆవేదన చెందారు. సంగారెడ్డి జిల్లాలో స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫీజుల భారం మోయలేమంటూ అమీన్పూర్లోని రెయిన్బో స్కూల్ ఎదుట పేరెంట్స్ ధర్నా చేపట్టారు. స్పోర్ట్స్ డ్రెస్సెస్, ఎక్స్ట్రా మెటీరియల్ అంటూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపించారు. యాక్టివిటీ ఫీజుల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం ధాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంటలన్నీ నేలకొరిగాయి. నిన్న సాయంత్రం ఒక్కసారిగా కురిసిన ఎదురుగాలులతో కూడిన అకాల వడగళ్ల వాన రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. ముఖ్యంగా పాల్వంచ మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న, వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో రాళ్ల వాన పంటలను సర్వనాశనం చేసిందంటూ రైతులు విలపిస్తున్నారు. ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్న వాహనదారులకు భారీ షాక్ ఇవ్వడానికి రవాణా శాఖ సిద్దమవుతోంది. చలాన్ల వసూలు కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. పెండింగ్ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఆర్టీఎస్ సేవలు పూర్తిగా స్తంభించిపోతాయి. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు పెద్దపీట వేసి వారికి రాజకీయ, ఆర్థిక ప్రాతినిధ్యం కల్పిస్తుందని హైదరాబాద్ నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బందారం శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో 1000 మందికి పైగా ముస్లిం సోదరులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. రంజాన్ అంటే సంతోషం, ఆనందమని, అందుకే వారికి అండగా నిలిచామని తెలిపారు.